హలో ఫ్రెండ్స్, మీకు జ్వరం వస్తే ఏ టాబ్లెట్ వాడతారు? క్రోసిన్ ఆర్ డోలో అయితే మీకు లాస్ట్ టైం ఒక స్ట్రిప్ ఎంత కొన్నారో కమెంట్స్లో చెప్పండి. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో మినిమం ఒక 10 సార్లు అయినా డోలో టాబ్లెట్స్ వాడుంటారు కదా. ఇది లాస్ట్ 7 ఇయర్స్లో ఆ ప్రైస్ డబుల్ అయిపోయింది. సో ఇట్లాంటి బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇండియాలో మీకు ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటే రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి హెల్త్ కేర్, ఇంకోటి ఎడ్యుకేషన్గా మనకు చాలా ఇనఫ్ కంపెనీస్ ఏం లిస్ట్ అవ్వలేవు. కాబట్టి ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెల్త్ కేర్ సెక్టర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్టర్. ఎందుకంటే రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఎప్పటికీ 365 డేస్ నడుస్తుంది. ఇక్కడ మీకు చూస్తే నిఫ్టీలా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక డికేడ్ క్రితం, ఒక 2012లో 100 రూపాయలు నిఫ్టీలో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అది 2026కి 430 రూపాయలు అయింది, అంటే 4.3x. అదే కనుక మీరు హెల్త్ కేర్ సెక్టర్లో కనుక, అంటే హెల్త్ కేర్ ఫోకస్డ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది 1300, అంటే 13x అయ్యింది. సో నిఫ్టీ కంటే ఆల్మోస్ట్ మీకు 3x ఫాస్టర్ గ్రోత్ హెల్త్ కేర్ సెక్టర్ ఉంది. మరి ఎందుకు నిఫ్టీ ఇంత పెరిగింది? ఈ హెల్త్ కేర్ ఏంటంటే నిఫ్టీలో లార్జ్ క్యాప్లో మీకు హెల్త్ కేర్కి 3% మాత్రమే అలొకేషన్ ఇచ్చారు. అది కూడా 3 కంపెనీస్ ఉంటాయి మెయిన్. మీకు సన్ ఫార్మా ఉంటుంది, డాక్టర్ రెడ్డిస్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి సిప్లా ఉంటుంది. ఇవన్నీ మీకు ఎక్స్పోర్టర్స్, యూరోప్, యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో కాబట్టి మీకు అంత ఉండదు. మన ఇండియాలో ఇందులో కూడా హెల్త్ కేర్లో కూడా మీకు సబ్ సెక్టర్ చూస్తే మీకు ఇలా అన్బ్రాండెడ్ జనరిక్స్, బ్రాండెడ్, డయాగ్నోస్టిక్స్, ఏపీఎస్, సిడిఓమో, మ్యానుఫ్యాక్చరర్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఎక్సెట్రా, ఇట్లా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ కేటగిరీస్లో, సబ్ కేటగిరీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏదైనా సెక్టర్ ఉందంటే ఈ సబ్ కేటగిరీలో అది హాస్పిటల్స్. ఇప్పుడు మీకు హాస్పిటల్స్లో మనకు చూసేది మేజర్ లార్జ్ హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్ వస్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మీకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిసీజ్ ఏది ఉందంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది. నెక్స్ట్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్లో మీకు స్పెషాలిటీగా ఓన్లీ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మీకు హెల్త్ కేర్ గ్లోబల్, హెచ్సిడి స్టాక్ ఉంది. సో ఇప్పుడు అపోలో హాస్పిటల్కి హెచ్సిడి హాస్పిటల్ మీరు కంపేర్ చేస్తే అపోలో హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడ మీకు మీ కార్డియాక్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, మీకు షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, మెటర్నిటీ కానీ, ఇట్లా మల్టీ స్పెషాలిటీ. కాబట్టి ఈ హెచ్సిడి ఏంటంటే సింగిల్ స్పెషాలిటీ. ఇది క్యాన్సర్కి మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. ఇక్కడ మీకు పేషెంట్స్ అనేది మీకు తరచుగా మీకు రియాకరింగ్ అంటారు, దాన్ని వస్తూ ఉంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్ కంటిన్యూస్ తీసుకోవాలి. సో ఇదేది బయర్ సెల్ రికమెండేషన్ కాదు, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే. ఇది ఏ స్టాక్ కూడా మీరు